పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. రొయ్యల మేత ధరల పెంపుపై వీరవాసరంలో నిరసన వ్యక్తం చేశారు. 3 నెలల్లో 2 సార్లు మేత ధరలు పెరగడంపై ఆందోళన బాటపట్టారు. ఫీడ్ కంపెనీల తీరును వ్యతిరేకిస్తూ వీరవాసరంలో రైతులు నిరసనకు దిగారు. రొయ్యల మేతల బస్తాలను దగ్ధం చేశారు. సిండికేట్ అయినటువంటి కంపెనీలు ఇష్టానుసారం ధరలను పెంచేస్తున్నాయని మండిపడుతున్నారు. కంపెనీలు మరోసారి రొయ్య మేత ధరలను పెంచడంతో టన్నుకు 8,000 నుంచి 10,000 వరకు రైతులపై అదనపు భారం పడుతోంది. దీంతో భగ్గుమన్న ఆక్వా రైతులు మేత బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ఫీడ్ ధరలపై ఆక్వా రైతు సంఘం పాలకులలో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఫీడ్ కంపెనీలు ఇటు రైతులతోనూ అటు ప్రభుత్వంతోనూ చర్చించకుండా రేట్లు ఎలా పెంచేస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి క్రాఫ్ హాలిడే ప్రకటించే యోచనలో ఉన్నాయి ఆక్వా రైతు సంఘాలు. టైగర్ రకం రొయ్యల దాణా ధర కిలోకు 10 చొప్పున, వెనామీ రకం రొయ్యల దాణా ధర కిలోకు 8 రూపాయల చొప్పున పెరిగింది. ఈ ధరల పెంపు ఇప్పటికే అమల్లోకి రావడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. తాము దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొస్తున్నామే తప్ప తమకు రొయ్యల సాగు ఏ మాత్రం లాభదాయకంగా లేదని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న మేత ధరలు అదుపు చేసేందుకు గాను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి రోజున ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేటెడ్గా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక 5 సంవత్సరాల గ్యాప్లో ఫీడ్ రేటు టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది. దీన్ని కమిషనర్ గారు ఒక రోజు ముందు లెటర్ రిలీజ్ చేశారు. అంటే రైతులు పెట్టిన లెటర్కి స్పందనగా ఫీడ్ రేట్లు అప్సరా చట్టానికి లోబడి పెంచాలి, అప్సరా చట్టానికి సంబంధం లేకుండా పెంచడానికి వీల్లేదని కమిషనర్ గారు శంకర్ నాయక్ గారు రిలీజ్ చేశారు. దాన్ని కూడా మాకు సంబంధం లేదు, అప్సరా చట్టం అనేది మాకు సంబంధం లేదు, మాకు వర్తించదన్న ధోరణిలో ఫీడ్ కంపెనీలు నిన్న దారుణంగా టన్నుకి 10,000 నుంచి 8,000, 10,000 పెంచి రైతుని కల్చర్ చేయాలా మానాలన్న పరిస్థితికి తీసుకొచ్చారు. దీనికి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇమీడియట్గా అప్సరా చట్టం అమలుపరిచి రైతులకి ఫీడ్ రేట్లు పెంచిన రేట్లు అన్నీ బేషరతుగా తగ్గించాలి. తగ్గించలేని పక్షంలో రైతు ఆందోళన తీవ్రతరం చేస్తారు. మేము రైతులు ఏం చేయాలన్నది కూడా భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తాం. ఇంత దారుణంగా ఫీడ్ రేట్లు పెరగడం భవిష్యత్తులో ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణంగా పెరిగిన రేట్లు లేవు. ఫిబ్రవరిలో పెంచారు, మళ్ళీ ఇప్పుడు పెంచారు. అంటే ఈ వ్యవస్థను ఎక్కడి వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే రైతుని ఉంచుదామా లేకపోతే చంపేద్దామా అన్న ఆలోచనలో ఎక్స్పోర్టర్లు కానీ ఫీడ్ యజమానులు కానీ ఉన్నారు. ఈ రోజు మళ్ళీ నిన్న ఫీడ్ రేటు పెరిగింది, పెంచారు. ఈ రోజు నుంచి ఈ రోజు మళ్ళీ ఈ రేటు 10 రూపాయలు తగ్గించారు. అంటే ఇందులో ఫీడ్ యజమాని ఒకలే, ఎక్స్పోర్టర్ ఒకలే. రెండు యజమానులు కూడా చాలామంది 60-70% యజమానులు అందరూ కూడా ఫీడ్ ప్లాంట్లో ఉన్న యజమానులే. ఎక్స్పోర్టరు ఫీడ్ యజమాని వీళ్ళందరూ కూడా సిండికేటెడ్ వ్యవస్థ చేరి చాలా దారుణంగా రేట్లు పెంచేసి రైతుని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మేము ముఖ్యంగా కోరేది పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ ఫీడ్ కంపెనీలు ఆయన కలగ చేసుకుంటే కానీ దారికి రారన్నది మా నమ్మకం. దానికి లోకేష్ గారు కూడా బాగా స్పందిస్తారని మా నమ్మకం. వీళ్ళిద్దరూ కలిసి ఫీడ్ యజమానులు చట్టానికి ఎందుకు పని చేయలేదు అన్నది, చట్టం ఏ చర్యలు తీసుకుంటారన్నది రైతులకి తెలియపరిచి దీన్ని ఈ ఫీడ్ ధరలు కానీ రొయ్య రేట్లు కానీ తగ్గకుండా ఫీడ్ రేటు తగ్గించేటట్టు రొయ్యల రేట్లు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని మేము నమస్కారం పెట్టి మేము వేడుకుంటున్నాం. 5 నెలల నుంచి రైతుని ఆడేసుకుంటున్నారు. ఓ పక్క నుంచి ట్రంప్, ఓ పక్క నుంచి యుద్ధం, ఓ పక్క నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇప్పుడు కొత్తగా ఫీడ్ వ్యవస్థ. ఈ ఫీడ్ వ్యవస్థకి అంతుమతి లేకుండా అప్సరా చట్టం అనేది ఆచరణ తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 8 రూపాయలు అంటే రైతు ఏమైపోతాడు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి 15 రూపాయలు పెరిగిపోయినట్టు. మాకు ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? ఎక్కడి నుంచి తేవాలి? కష్టపడి రాత్రి పగలనగా చెరువుల దగ్గర పడుకుని మేము కష్టపడితే ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు దోసుకుని తినేస్తే రైతులు ఎవడు ఉండడు. రైతు లేకపోతే గవర్నమెంట్ ఉండదు, ఎవరు ఉండరు.
ఇక్కడ ఇది ఏరియా ఏంటి మన ఆంధ్రప్రదేశే అసలు ఎలా ఎలా మనుగడ సాధిస్తుందో కూడా తెలియకుండా పోద్ది. ముందు రైతుని బతికించాలి. ఆ విధంగా మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముందుకు వచ్చి దీన్ని తగు విధంగా చర్య తీసుకుంటే మరి రైతులందరూ కలిసి చేయగలం. లేకపోతే మేము చేయలేము. తద్వారా రాష్ట్రం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఎందుకంటే ఈ మన రాష్ట్రం బతుకుతున్నదే మన రొయ్యల ఆక్వా పరిశ్రమ వచ్చే ఆదాయం మీద. కాబట్టి కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తగు విధంగా చర్య తీసుకుని మమ్మల్ని కాపాడాలని, ఆ విధంగా చేస్తే మేము రొయ్యలు కల్చర్ చేయలేమని తెలియపరుస్తూ మీకు నమస్కారాలు తెలియజేసుకున్నాం. మరి ఫీడ్ రేట్లు కేజీకి 8 రూపాయలు వనామీకి, 10 రూపాయలు టైగర్కి రేట్లు పెంచి టన్నుకి 8,000 రూపాయలు వనామీ, 10,000 రూపాయలు టైగర్ ఫీడ్కి పెంచి అన్ని కంపెనీలు ఒకేసారి నిన్న 6 గంటలకి రేట్లు పెంచుతూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. గత 15 రోజుల క్రితం రేట్లు పెరుగుతాయని చెప్పి ఏదైతే వారు గవర్నమెంట్కి లెటర్ పూర్వకంగా మాకు ఇలాగా రా మెటీరియల్స్ పెరిగినాయి, మీరు మాకు రేట్లు పెంచుకుంటామని చెప్పి ఏదైతే గవర్నమెంట్కి అప్లై చేసుకున్నారో, మరి ఆ గవర్నమెంట్తో ఇంకా సంప్రదించకుండానే వాళ్ళు కూడా రైతుల్ని మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక అవగాహన వచ్చేలా విధంగా ఏ రకంగా అయితే దీనికి ఆమోదం ఉంటుందో దాన్ని ఆలోచించేద్దామని చెప్పి ఒక పక్కన గవర్నమెంట్ ఫిషరీస్ కమిషనరు మరి దీనికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా చెప్పినా సరే కనీసం ఇటు ప్రభుత్వానికి చెప్పినది లెక్క చేయకుండా ఇటు రైతులు ఏదైతే కలిసి కూర్చుని పరిష్కరించుకుందాం దీన్ని ఎలాగనేది అంటే ఇటు రైతుల్ని లెక్క చేయకుండా వన్ సైడ్గా నిన్న నియంతృత్వ ధోరణితో ఈ ఫీడ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో అన్ని కంపెనీలు దారుణంగా ఇంత రేటు పెంచి రైతుని నడ్డు విరిచే విధంగా, ఇలా రైతుకి అన్యాయం చేసే విధంగా ఈరోజు ఆ ఫీడ్ కంపెనీ అసోసియేషన్స్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాయో దీనికి మరి ఏదైతే మా సంఘం తరఫున 3 నియోజకవర్గాలు ఉన్నాయో మేము ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసుకుని రేపు ఏదైతే 13వ తారీఖుని మరి రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ ఉందో ఆ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలో ఈ సంఘం యొక్క నిర్ణయాలు, అభిప్రాయాలు వాళ్ళకి చెప్పి ఆక్వా ఫీడ్ రేట్లు ఒక్కసారిగా పెంచేసి రైతులు నడ్డి విడుస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రభుత్వం ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ధరలు పెంచేశాయని ఆయన ఆరోపించారు. రోజు ఒకేసారి ఎన్నడూ లేనటువంటి విధంగా టన్నుకి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి ఈ అక్వా ఫీడ్ రేటు పెంచడం జరిగింది. అంటే దాదాపుగా కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఈరోజు ఈ అక్వా ఫీడ్ రేట్లు ఒక్కసారిగా పెరగడం జరిగింది. ఒక్కసారిగా అక్వా రేట్లు ఇంత పెద్ద ఎత్తున పెరిగాయి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఈ నిర్ణయానికి రావడం జరిగింది అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఫీడ్ వ్యాపారంలో ఉన్నారో, అక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, సానుభూతి పరులుగా ఉండేటువంటి వ్యక్తులు. కాబట్టి ఈరోజు వాళ్ళు చక్రం తిప్పుతూ సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి జోక్యం అవసరం లేదు,